హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు మామిడికాయ తోటిగా జ్యూస్ చేస్తున్నాను. నేను చాలాసార్లు మామిడికాయ జ్యూస్ చూపించాను, అయినా మళ్ళీ ఇంకా ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. దానికోసము మామిడి పండ్లు ఇలాగ తొక్క లేకుండా మిక్సీ గిన్నెలో వేసుకోండి. మీ దగ్గర ఉంటే హార్లిక్స్ లేదంటే బూస్ట్ కూడా వేసేయండి. ఇందులో చాలా బాగుంటుంది జ్యూస్ అయితే. ఇంకా కొంచెం చక్కెర, తర్వాత పాలు వేసి మిక్సీకి పట్టిన తర్వాత ఇంకా సూపర్ ఉంటుంది. పిల్లలకి ఇంట్లో హెల్దీ అయిన జ్యూస్ అన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది కదా, చల్లగా అయ్యి డీప్ ఫ్రిడ్జ్లో. అప్పుడు వాళ్ళకి ఒక స్పూన్ పెట్టి గిన్నెలో ఇచ్చేయండి. బాగా ఐస్ క్రీమ్ అన్నీ పిల్లలు హ్యాపీగా తినేస్తారు. ఇంట్లో చేయడం వల్ల పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. బయటవి అయితే కొంచెం అన్హెల్దీనే. అప్పుడప్పుడు అయితే పర్వాలేదు, రెగ్యులర్గా పిల్లలకి బయటవి పెట్టకూడదు. పైగా ఈ సీజన్లో ఇప్పుడైతే వర్షాలు మొదలైపోయినాయి. ఇంకా పిల్లలకి జలుబులు దగ్గులు వస్తుంటాయి. కాబట్టి చాలా కేర్గా ఉండండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువ చల్ల నీళ్ళు తాపియొద్దండి. ఇంకా వీలైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాపండి. ఇంకా జలుబు దగ్గు అలాంటివి ఏమన్నా ఉంటే తొందరగా తగ్గిపోతాయి పిల్లలకి. ఈ వర్షాకాలంలో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోండి. ఏది పడితే అది బయటివి అస్సలు తినొద్దండి. ముఖ్యంగా పానీపూరీలు, ఇంకా గోబీ నూడిల్స్, బజ్జీలు, వడలు అట్లాంటివి ఇంట్లోనే చేసుకొని తినండి. ఇదిగోండి, ఇంకా ఒక గ్లాస్ పాలు వేసేసాను. ఇంకా పాలు వేసిన తర్వాత మళ్ళీ కొంచెము మిక్సీకి పట్టి గిన్నెలో వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో గట్టిగా అయిపోతుంది అన్నమాట. గట్టిగా అయిపోతే ఇంకప్పుడు ఐస్ క్రీమ్ లాగా టేస్ట్ వస్తుంది. ఇంట్లో మీ దగ్గర ఏముంటే అవి వేసేయండి. హార్లిక్స్, బూస్టు, బోర్న్విటా, లేదు అంటే ఇంకా గుడ్డే బిస్కెట్లు కూడా వేసేయండి. అచ్చం ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అన్నమాట. ఇంకా కాజు ఉంటే కాజు కూడా వేసేయండి. పిల్లలకి హెల్తీగా ఏదో ఒకటి మంచివి ఇంట్లో చేసి పెట్టడం వల్ల పిల్లలు హ్యాపీగా తింటారనమాట. నేనైతే ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తాను, పిల్లల ఆరోగ్యంగా ఉండాలని చెప్పి. బయటవి అయితే ఎక్కువ కొనను. ఎక్కువ శాతం ఇంట్లోనే ఏదో ఒకటి చేసిస్తుంటాను పిల్లల కోసము. ఇదిగోండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇంకా అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చల్లగా అయిన తర్వాత పిల్లలు తినేశారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే రొయ్య పొట్టు అన్నమాట. నిన్న రైతు బజార్కి వెళ్ళింటి, రొయ్య పొట్టు తీసుకొచ్చాను. రొయ్యలు అంటారు, రొయ్య పొట్టు అంటారు, ఎండి రొయ్యలు అన్నమాట. ఇలాగ శుభ్రం చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఎల్లిపాయ కారం వేసేస్తున్నాను. చూడండి, ఎల్లిపాయలు, ఉప్పు, కారం మిక్సీకి పట్టి, కారం కలపలేదు, ఉప్పు కలపలేదు. ఇంకా అందులో రొయ్యల్లో ఎల్లిపాయ కారం మాత్రమే కలిపి ఇలాగ కలుపుతున్నాను అన్నమాట. ఇంకా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఏదో ఒకటి టమాటా పప్పునో పప్పు చారో చేసుకొని ఇది కాంబినేషన్ నలుచుకునిక చాలా బాగుంటుంది. బాయ్.